మరొక్కసారి లాక్‌డౌన్ అనేది పడబోతుంది అని ఇక్కడ మనకు ఒక చిన్న న్యూస్ సమాచారం అని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి లాక్‌డౌన్ ఉండదు అనేటట్టుగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, గ్యాస్ సిలిండర్‌కి సంబంధించినది గానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అన్నీ మాట్లాడుతున్నాము వేరే దేశంలో. వేరే దేశంలో అంటే మనకు గుర్తుకొచ్చేది ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంది. షార్టేజ్ అనేది వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ వాళ్ళతో మాట్లాడి షార్టేజ్ అనేది లేకుండా ఇరాన్లో అన్నీ తెప్పించుకొని గ్యాస్ సిలిండర్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నారని చెప్పుకోవచ్చు మోడీ గారు. మన భారతదేశం నుంచి అవతల దేశంకి మాట్లాడేటట్టుగా ఇక్కడ మనుషులు ఉంటారని చెప్పుకోవచ్చు. లేకపోతే ఫోన్ చేసి కూడా మోడీ గారు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఇక్కడ మోడీ గారు అతని ప్రసంగం అనేది సాగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పార్లమెంట్ ఎంపీ అంటే వేరు, మరియు ఏదో ఉంది సమంగా గుర్తుకు రావట్లేదు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ దేశం మొత్తం ఎంపీలు ఇక్కడ మోడీ గారిని ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ చూస్తే చాలా వరకు అసెంబ్లీలు కానీ అంటే ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఎక్కువగా పెరగబోతున్నాయి. దానివల్ల చాలా వరకు కొద్దిగా మార్పులు చేర్పులు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా మంచిగా జరిగే అవకాశం ఇక్కడ 100కు 100% ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 100 మందికి అతని చేతిలో పెట్టి ఈ 100 మందిని నువ్వు చూసుకో అని చెప్తే ఎలా ఉంటుంది, ఒక 50 మందిని పెట్టి అతని చేతిలో పెడితే ఎలా ఉంటుంది అనేది కొద్దిగా మొత్తానికైతే వాళ్ళ క్యాలిక్యులేషన్ డెవలప్మెంట్ అనేది జరగాలి దేశంలో అనేటట్టుగా ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్ని ప్లాన్లు చేసి రాజ్యాంగంని కొద్దిగా మార్చి ఇక్కడ మహిళలు అనేటోళ్ళు ఇక్కడ చాలా ఫ్యూచర్ అనేది పెరగబోతుంది మహిళలకి. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అనేది తెలియట్లేదు. మొత్తానికైతే ఇది మన గద్వాల్లో చూస్తే పెట్రోల్ అనేది ఇక్కడ ఈవినింగ్ టైంలో దొరకనట్టుగా కనపడింది, చూపెట్టారు అని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తే గద్వాల్కి సంబంధించిన ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అనొచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ అనొచ్చు. మొత్తానికి దాంట్లో క్లియర్గా చూపించారు ఇలా పెట్రోల్ దొరకట్లేదు అనేటట్టుగా ఒక భయంకరమైన అందరూ భయపడేటట్టుగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెట్రోల్ లేకున్నా నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ మీద పోతే కొద్దిగా పంచర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వదిలిపెడితే మొత్తానికైతే పెట్రోల్ అనేది దొరుకుతుంది. ఇక్కడ వేరే గుజరాత్ సైడ్ అనుకుంటా అక్కడ కూడా పెట్రోల్ అనేది షార్టేజ్ వచ్చింది అని ఇక్కడ మనకు క్లియర్గా సమాచారం అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే దేశం పైన దెబ్బ పడితే మన దేశం పైన దెబ్బ పడడానికి ఇక్కడ అవకాశం ఉంది అనేటట్టుగా మనకు క్లియర్గా జనాల్లోకి న్యూస్ అనేది వెళ్తుంది. ఇరాన్ పైన దెబ్బ పడితే ఇక్కడ మన దేశంలో దెబ్బ పడుతుంది అనేటట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. మళ్ళీ అది నిజమయ్యి ఉండొచ్చు. ఇక్కడ గద్వాల్లో మాత్రం ఎలాంటి షార్టేజ్ లేదు, గ్యాస్ సిలిండర్లు షార్టేజ్ అని మనకు ఇతని చెప్పడం జరిగింది. ఇతని పేరు మన కలెక్టర్ గారు. మరియు ఇంకా ఇతను చూస్తే ఇతని పేరు మనకు గుర్తుకొస్తుంది. మనకు ఇలా పెట్రోల్ కానీ ఇవన్నీ కొరత లేవు. పెట్రోల్ బంకులో ఒక
ముస్లిం మతం చెప్పడం, మొత్తానికి ఇక్కడ కొద్దిగా అటు సైడు డిస్టర్బ్ కావడం వల్ల ఇటు సైడు మంచిగా ఉండేటట్టుగా, ఎలాంటి ఇబ్బందులు లేవు అనేటట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నారు. మొత్తానికైతే లాక్డౌన్ ఉండదు, ఏ ఇబ్బందులు వచ్చినా లాక్డౌన్ అంటారు. లాక్డౌన్ పడితే ఏంది, పడకపోతే ఏంది అనేటట్టుగా ఇక్కడ నాకైతే అనిపిస్తుంది. లాక్డౌన్ టైంలో చూస్తే బయటికి కూడా రాకుండా చేసేటోళ్ళు, ఇంట్లోనే ఉండి ఏం చేయాలనో ఆశరికి వచ్చుకో అలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఇంట్లోనే ఉండగలను. అలా కొద్దిగా మైండ్ అనేది చేంజ్ చేసుకున్నాను. బయట జరిగే పనుల వల్ల బయట మనుషులు సమంగా లేరు అనేది నాకు కొద్దిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా లేరు సమంగా అని. ఇంకా కొందరు అంటారు నువ్వు సమంగా లేవని. సరే, తప్పకుండా ఇవన్నీ ఉంటాయి. ఇది మొత్తానికి దేవుణ్ణి కోరుకుంటూ ఎక్కడైనా మనశ్శాంతిగా ఉండాలి. ఇక్కడ ప్రపంచంలో జనాలు, అది క్రిస్టియన్ సోదరులైనా లేకుంటే ముస్లిం హిందువులైనా, ఇక్కడ ఫస్ట్ మన హిందువులు అని నేను గుర్తు చేసుకుంటా. ఎందుకంటే నేను హిందూనే కాబట్టి.